వర్కౌట్ ముందు మనకి వార్మప్ ఎందుకు ఇంపార్టెంటో చెప్పిన ఈ వీడియోలో స్ట్రెచింగ్ ఇంపార్టెన్స్ చెప్తా. వెల్కమ్ టు మై ఐసిఎన్ ప్రెప్ ఎపిసోడ్ 15. లేవగానే నా బాడీ వెయిట్ 70.4 ఉంది. ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి నాకు మా మమ్మీకి లంచ్ ప్రిపేర్ చేసేసిన. ఆ తర్వాత నా మార్నింగ్ రొటీన్ చేసి జిమ్ కి స్టార్ట్ అయిపోయినా. ఇవాళ నా షోల్డర్ డే, సో వార్మప్ చేసి నా షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. షోల్డర్ డే అని షోల్డర్ కే కాదు, ఫుల్ బాడీ వార్మప్ చేస్తా అండ్ ఎవ్రీ డే చేస్తా. ఇదే కావ్స్ కూడా ట్రైన్ చేసుకొని ఇవాళ వర్కౌట్ కార్డియోతో ఎండ్ చేసిన. వర్కౌట్ చేసినాక మజిల్స్ పంప్ అయి టైట్ అయితే అనమాట. సో స్ట్రెచింగ్ చేస్తే ఈ టైట్నెస్ అనేది నార్మల్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది స్మూత్ గా అవుతుంది. దీని వల్ల మనకి మజిల్ రికవరీ ఫాస్ట్ అవుతుంది అండ్ సోర్నెస్ తక్కువ ఉంటది. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంకా పోస్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నాకు ఇంత టైం లేదురా భయ్ అంటే ఫస్ట్ మీరు ముచ్చట్లు పెట్టడం, టైం పాస్ చేయడం ఆపండి. అప్పుడు మీకే తెలుస్తుంది మీకు ఎంత టైం ఉందని. నేను మాత్రం ఒక 5-10 మినిట్స్ వార్మప్ అండ్ స్ట్రెచింగ్ చేస్తా. ఈ లైఫ్ లో అస్సలు చేయలేను అనుకున్న ఎక్సర్సైజెస్ ఇప్పుడు నేను చేయగలుగుతున్నా ఈ వార్మప్ అండ్ స్ట్రెచింగ్ వల్ల. నా రొటీన్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఒక డీటెయిల్డ్ వీడియో చేసి మీకు షేర్ చేస్తా. ఇక లంచ్ చేసి మామిడితో వాక్ వెళ్ళి నా ఈవినింగ్ కార్డియో ఫినిష్ చేసుకున్నా. యాజ్ యూజువల్ ఈవినింగ్ టైం కి నా ఈవినింగ్ స్నాక్ తినేసిన. ఇక డిన్నర్ టైం కి నా యూజువల్ డిన్నర్ తినేసి నా నైట్ రొటీన్ చేసిన. ఇవాళకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.